బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం జనసంద్రంగా మారింది. సరస్వతి పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమానికి 4 వైపులా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. మహాదేవ్పూర్ కాటారం మార్గంలో 2 కార్లు ఢీకొన్నాయి. దాంతో ట్రాఫిక్ జామ్ అయింది. కాళేశ్వరం సిరివంచ వైపు వాహనాలు నిలిచిపోయాయి. 10 కిలోమీటర్ల దూరం నుంచి కాలినడకన వస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 5 లక్షల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించినట్లుగా అధికారులు చెబుతున్నారు. సరస్వతి పుష్కరాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో కాళేశ్వరం జనసంద్రంగా మారింది. త్రివేణి సంగమానికి 4 వైపులా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మహాదేవ్పూర్ అలాగే కాటారం మార్గంలో 2 కార్లు ఢీకొన్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. కాళేశ్వరం సిరివంచ వైపు వాహనాలు నిలిచిపోయాయి. అయితే 10 కిలోమీటర్ల దూరం నుంచి కూడా భక్తులంతా కూడా కాలినడకన తరలివస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 5 లక్షల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించినట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే ఈరోజు సండే కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇక ఈ సరస్వతి పుష్కరాలు ముగియడానికి కొన్ని రోజులు గడువే ఉండడంతో భక్తులు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఈరోజు సండే కావడంతో లక్షలాదిగా అయితే సరస్వతి పుష్కరాలకు భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే రోడ్డు మార్గంలో 2 కార్లు కూడా ఢీకొన్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? జన తాకిడి ఏ విధంగా ఉంది? ఉదయం నుంచి కూడా లక్షలాది మంది భక్తులు సరస్వతి పుష్కరాలు రేపటితో చివరి రోజు కావడం, ఈ రోజున ఆదివారం సెలవు రోజు కావడంతో భారీగా అటు కాళేశ్వరానికి క్యూ కట్టడంతో పూర్తిగా అటు కాళేశ్వరానికి 4 వైపులా మంచిర్యాల, అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇటు వరంగల్, కరీంనగర్ హైవే నుంచి వచ్చేటువంటి దారులన్నీ కూడా పూర్తిగా వాహనాలతో రద్దీగా మారి దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అటు వరంగల్, కరీంనగర్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ అన్నారం క్రాస్ వద్దే నిలుపుతూ అక్కడనే తాత్కాలికంగా వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేయడంతో దాదాపు 8.5 కిలోమీటర్లు భక్తులు ఇక్కడ నుంచి త్రివేణి సంఘం వరకు నడిచిపోవాల్సిన పరిస్థితి. ఇక మంచిర్యాల నుంచి వచ్చేటువంటి వాహనాలకు చెన్నూరు దాటిన తర్వాత ఒక ప్రత్యేకమైన అక్కడ కూడా వీళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేయడంతో దాదాపు 7 కిలోమీటర్ల పైగా భక్తులు పుష్కర ఘాట్ వద్ద నడిచిపోవాల్సిన పరిస్థితి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాహనాలని కూడా శ్రీరంచ దాటిన తర్వాత గోదావరి బ్రిడ్జికి అవతలి వైపున పార్కింగ్ ఏర్పాటు చేయడంతో దాదాపు 9.5 కిలోమీటర్లు భక్తులు అక్కడి నుంచి నడుచుకుంటూ త్రివేణి సంఘానికి రావాల్సిన పరిస్థితి. ఈ రోజున ఈ స్థాయిలో భక్తులు వస్తారని కూడా అధికారులు ఊహించలేదు. దాదాపు ఉదయం 4 గంటల నుంచి పుణ్యస్నానాలు మొదలు కాగా దాదాపు ఈ రోజు 4 గంటల ప్రాంతం వరకు దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు సరస్వతి పుష్కర ఘాట్లో స్నానాలు చేసినట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఈ రోజున ఇంకా మొత్తం భక్తుల తాకిడి పెరగడం, వాహనాల రాక పెరగడంతో దాదాపు 8 నుంచి 9 లక్షల మంది పైగా భక్తులు ఒక్కరోజే పుణ్యస్నానాలు చేస్తారని అధికారులు భావిస్తూ ప్రస్తుతం ట్రాఫిక్ డైవర్షన్ లోపల పోలీసులు అయితే తలమునకలైన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఇక చివరి రోజు అవుతుండడంతో కూడా భారీగా చిన్నపిల్లలు, వయోవృద్ధులు అంతా కూడా ఈ పుష్కరాలు తరలి వస్తున్నారు. మొత్తానికి ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడము, భక్తులందరూ పుణ్యస్నానాలు చేసిన తర్వాత ఆలయంలోకి వెళ్ళడము, పూర్తిగా 2.5 కిలోమీటర్ల పొడుగుతో కూడా కంప్లీట్ గా భక్తుల క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క భక్తునికి అటు కాళేశ్వర ఆలయం లోపల స్వామివారి దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతుందంటే ఏ స్థాయిలో భక్తుల రద్దీ ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా పోలీసు బలగాలను కూడా రప్పిస్తూ ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్నారు. మరోవైపు అటు గోదావరి బ్రిడ్జి, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే గోదావరి బ్రిడ్జ్, అదేవిధంగా మాదేపూర్ శివారు వద్ద కూడా 2 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ట్రాఫిక్ విపరీతంగా ఉండడంతో 2 కార్లు ఢీకొనడంతో 3 గాయాలయ్యాయి. మరోవైపు మహారాష్ట్ర బ్రిడ్జ్ మీద కూడా ఒక కారుని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకోవడంతో 2 స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతానికి వాళ్ళకి ప్రథమ చికిత్స అక్కడ మెడికల్ టీమ్స్ చేశాయి. మొత్తానికి ఈ యొక్క పూర్తి స్థాయిలో లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో కూడా కొంత అగమ్య గోచర పరిస్థితి ప్రస్తుతం సరస్వతి పుష్కరాల వద్ద కనిపిస్తూ ఉంది. రాధిక.
రైట్ వేణు, మహాదేవ్పూర్ అలాగే కాటారం రోడ్డు మార్గంలో 2 కార్లు ఢీకొన్నాయి. దీంతో కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే కాళేశ్వరం సిరివంచ వైపు కూడా వాహనాలు నిలిచిపోయాయి. అయితే ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు పోలీసులకి? అయితే దాదాపు ఈ సరస్వతి పుష్కరాల ప్రాంగణం అంతా ఎటు చూసినా 12 నుంచి 14 కిలోమీటర్ల ప్రాంతం అంతా కూడా ఇటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా తిరిగి రోడ్ క్లియర్ చేసి పంపించడం దాదాపు అర్ధరాత్రి వరకు కూడా పట్టే సమయం, దాదాపు 8 గంటల సమయం పడుతుందంటూ ప్రస్తుతము అధికారులు అంచనా. ఎందుకంటే 85,000కు పైగా వాహనాలు ప్రస్తుతము సరస్వతి పుష్కరాలకు వచ్చేటువంటి రహదారి 4 వైపులా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఇప్పుడు వచ్చేటువంటి వాహనాలను కూడా అటు మహాదేవ్పూర్ పంటే ముందే కూడా అక్కడే ఆపాలని, అక్కడ నుంచి బస్సు లోపల రావాలంటూ కూడా అధికారులు సూచనలు చేశారు. దాదాపు 80,000 వాహనాలంటే ఒక్కొక్క రూట్ నుంచి దాదాపు 20 నుంచి 25,000 వాహనాలు తిరిగి వాటిని వన్ వే ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. డైవర్షన్ కూడా వాటిని పంపించడానికి దాదాపు 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం. అంటే ఇప్పుడు తిరుగు ప్రయాణమైనటువంటి ప్రయాణికులు దాదాపు ఆ పరిసర ప్రాంత కాళేశ్వరం వైఏపీ గారి పరిసర ప్రాంతం నుంచి దాటి హైవే లోపలికి రావాలంటేనే దాదాపు 7 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. సో దీంతో ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడటువంటి ఎన్సీసీ వాలంటీర్లను కూడా అటు ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి అయితే తీసుకొచ్చారు. మరోవైపు జేసీబీలను కొన్ని వాహనాలు మోరాయించడము, కొన్ని వాహనాలు ప్రమాదానికి గురైన వాహనాలను అక్కడి తీసుకెళ్ళి కాబట్టి క్రేన్లను జేసీబీలను కూడా ప్రస్తుతం అధికారులు అయితే సిద్ధం చేస్తారు. మొత్తానికి ట్రాఫిక్ క్లియరెన్స్ ప్రస్తుతం అధికారులు ఒక పెద్ద సవాల్గా మారింది. దాదాపు రాత్రిలోపు ఈ రోజు రాత్రి 8 నుంచి 9 గంటల ప్రాంతం వరకు పూర్తిగా ఇక వాహనాలన్నింటి కూడా క్లియర్ చేస్తే వచ్చే భక్తులు కూడా సాఫీగా తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఎక్కడైతే జామ్ అయిందో అక్కడంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణతోనే డైవర్షన్ కోసం అయితే ప్రస్తుతం ఆల్టర్నేట్ ఏర్పాటు కూడా చేస్తున్నారు. మొత్తానికి ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ వాహనాలన్నింటి కూడా క్లియర్ చేసి ఏ రూట్ నుంచి వన్ వే రూట్ లో విధంగా మరి తిరుగు ప్రయాణం కాకుండా ఎక్కడెక్కడ వాహనాలు జామ్ కాకుండా చూసేందుకైతే ప్రస్తుతం అధికారులు అయితే ప్రణాళికలు వేస్తున్నారు. అధికారులు రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వేణు.